ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 16వ బుధవారము. మొదటి పఠనము నిర్గమాకాండము 16వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 15వ వచనం వరకు. ఏలీము నుండి ఇజ్రాయేలు సమాజము ముందునకు సాగిపోయినది. వారు ఐగుప్తు దేశమును వదిలిన 2వ నెలలో 15వ నాడు ఏలీమునకు సినాయికి నడుమనున్న సీను అరణ్యమునకు చేరుకొనిరి. ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇశ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చిన బాగుగా నుండెడిది. అచట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరిద్దరు మమ్ము అక్కడ నుండి తోడ్కొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతి దినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. 6వ నాడు వారు రోజువారి బత్తెము కంటే 2 అంతలు అధికముగా తెచ్చుకొని భోజనము సిద్ధము చేసుకొనవలెను. మోషే అహరోనుతో, మీరు యావే సన్నిధికి రండు, మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని ఇశ్రాయేలు సమాజమునకెల్లా చెప్పుము అనెను. అహరోను ఇశ్రాయేలు సమాజముతో మోషే చెప్పమన్న మాటలు చెప్పుచుండగా వారందరూ ఎడారి వైపు తిరిగి చూచిరి. వారికి యావే తేజస్సు మేఘమునందు కనబడెను. అప్పుడు యావే మోషేతో మాట్లాడుచు, నేను ఇశ్రాయేలుల సనుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుగుంకునప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందురు. అప్పుడు గాని యావేనైన నేనే మీ దేవుడని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మియుండెను. పొగమంచంతయు పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని తగినంత మట్టి లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను. కాని సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వినులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.